రాజకీయాలు చేస్తున్నట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడిన, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడిన, ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో, నల్గొండ ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుండండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేరు కూడా ఇస్తాను, రసీదులు కూడా ఇస్తాను, పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడా మాకు? నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్. నన్ను గుండు గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, అది మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు వేరే రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ సబ్సిడీ లేకపోతే ఏమన్నా బోనసి చేత కదా? మీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు కూడా, మీ పిసిసి ప్రెసిడెంట్లు, మీరు అందరూ ప్రామిస్ చేసిందే పసుపు బోర్డు. మీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోది ఏమైనా చేసేది ఉంటే చేయి. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతుందుకు పోయిండిన, దానికోసం ఎడ్యుకేషన్ డ్రామా, కోట్ల రూపాయల పబ్లిక్ ధనం వృధా. దాంట్లో మళ్ళా కలిసేది దేశ వ్యతిరేక శక్తుల్ని కలవటము పోయినందుకు. ఆ పెళ్లితోటి డేట్లు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవటము, క్లియరెన్స్ రాకంటే ముందు టికెట్ కొనుక్కొని పోవటం. ఇది ముఖ్యమంత్రి చేసే పనులు అవన్నీ. నీ పెళ్లి అటెండ్ అయ్యేదంటే నువ్వు సొంత పైసలు పెట్టుకో, టికెట్ వేసుకో, కొనుక్కొని పోయిరా. ఆ పెళ్ళి ఇప్పుడు అయినట हो गया है अभी शादी हो गया? तीनों कब गया? उसलिए क्लियरेंस आने से पहले गया? दिस इज योर चीफ मिनिस्टर. आई एम ashamed to call him my chief minister. This is your chief minister. नहीं, please carry it. I am talking in English. To attend MIM's MLA Akbar's daughter's marriage, okay, he can attend, there is no issue. He could have planned earlier and applied clearance. Without getting clearance, he travelled, he booked his tickets through public money, wasted tens of crores of rupees to attend a wedding. This is how silly our Lilliput is.